నిత్య, వెనక్కి హాయిగా కూర్చోండి. మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుందని తెలుసు. ఎలాగో మనల్ని ఇక్కడ ఎవరూ చూడరు. మీరు హాయిగా వెనక్కి కూర్చోండి. పర్వాలేదు. మిస్టర్ తేజస్. హలో మిస్సెస్ నిత్య తేజస్. పేరు చాలా చక్కగా ఉంది కదా. నిత్య, మీరు సంతోషంగా ఉండాలి. మీకోసం కాకపోయినా అట్లీస్ట్ మీ వాళ్ళ కోసం, శాంతి నిధి కోసం మీరు సంతోషంగా ఉండాలి. తేజస్ని మీట్ అయితే ముందు ఏం అడగాలో ఆలోచిస్తున్నారా? ముందు చెంప పగలకొట్టి చేతికి దొరికిందంతా కొట్టి ఆ పైన మాట్లాడతాను. బా, చాలా పెద్ద డేంజర్. మీరు జాగ్రత్తగా ఉండాలి. అదే, నా సపోర్ట్ మీకే. అమ్మాయిలు స్ట్రాంగ్గానే ఉండాలి. మీకు నా హెల్ప్ కావాలంటే అడగండి. మీ తరపున నేనే 2 తగిలిస్తాను. హెల్ప్ కావాలి. నిజంగానా? కొట్టడానికి కాదు, చాలా ఆకలేస్తుంది. ఏమైనా తినాలి నేను. ఎక్కడైనా ఆపండి. ఎక్కడైనా ఎందుకు, ఇక్కడే ఆపుదాం. ఇక్కడ ఇక్కడేముంది? ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సినవి మనతోనే ఉండాలి. రోడ్ సైడ్ తినడం సేఫ్ కాదు కదా. కాబట్టి మన ఇంటి భోజనమే తినాలి. అందుకే అవి. థ్యాంక్ యూ కన్నా. బాక్స్గా కాదు, మీరు మీలా ఉన్నందుకు. మీ స్థానంలో మరెవరున్నా ఇలా ఆలోచించడం సాధ్యం కాదేమో. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు అందరూ మిమ్మల్ని అంత ఇష్టపడతారు. మీరు పొగుడుతుంటే ఎందుకు సౌండింగ్ చక్కగా లేదు. ఏదైనా తిట్టండి, అది ఫినిష్ చేయండి. తినండి, నన్ను చూస్తారేంటి? మీ పాటికి మీరు తింటూ ఉండండి. ఇలాగే వెళ్ళొచ్చు కదా. శాంతి, మన ఇంట్లో అయితే ఈ పాటికి భోజనం అయిపోయింది. ఇప్పుడు ఆకలేదని కథలు చెప్తున్నావు. టాబ్లెట్స్ వేసుకోవాలని జ్ఞాపకం ఉంటేనే కదా. అది కాదే, అందరి భోజనాలు అయ్యాక తిందాం అనుకున్నాను. ఇక్కడ చూడు, ఎవరూ లేరు. శాంతి, ఇక్కడ మన ఇంట్లో లాగా ముగ్గురే ఉన్నారా? ఒక్కొక్కరిదే ఒక్కొక్క టైమింగ్. వాళ్ళకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారు. మేక జడ సరిగ్గా టైంకి భోజనం చేయాలని మీ లచ్చి చెప్పారు కదా. రా కూర్చో. ఇక్కడే ఉండు, భోజనం తెస్తాను. నేను ఒక్కదాన్నే తినలేను. నువ్వు రా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. కూర్చోడానికి చోటిస్తే పడుకోవడానికి అడిగారంట. ఇలాంటి వాళ్ళని చూసి అన్నారనుకుంటా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మన వంటగదిని ఊడ్చి బోర్లించి పెడతారు. ఎందుకు వదులుతాను? ఏం చేస్తావు? నూనె వేడి చేస్తాను, మీరు ఆవాలేయండి. అయ్యయ్యో లేదండి, మీరన్నవన్నీ నేను చేయలేను. అది కాదండి, ఎవరో వచ్చి మన ఇంట్లో రాజ్యం చేస్తుంటే మనం మా పుట్టింటికి వెళ్ళి ఉండాలా? లేదండి, నాకు మాన మర్యాదలున్నాయి. నేనెక్కడికి వెళ్ళను. అయ్యో, ఇందులో మర్యాద మాట ఎందుకు వచ్చింది? అత్తగారింటికి వెళ్ళి ఓ 2 రోజులు ఉండొద్దాం అన్నాను. నేనేమన్నా అక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయ్యి వాళ్ళకన్నా ముందు మనమే తిండి తిందామన్నానా ఏంటి? వేరే వాళ్ళ ఇళ్లలో గిన్నెల్లో చేయి పెట్టడం మర్యాద కాదు, చెయ్యి మడతేస్తారు.
తాలింపు చిటపట 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 అని చిట్టటమే కాదు మాడిపోయింది. ఒకే షాట్కి జింక పడిపోవాలి. రేయ్ సూటిగా కొట్రా, మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకూడదురా, ఒకటే దెబ్బ కొట్టు. ఎవర్రా నువ్వు? వా, ఆ ఆడు జింకను కాపాడడానికి వచ్చిన మగ జింకవా నువ్వు? ఒంటి మీద చుక్కలు లేవుగా బ్రో. బట్టలు ఇప్పి చూడరా, కనిపిస్తుంది. మగాడు మాట్లాడే మాటలేనేవి, కొంచెం స్టాండర్డ్గా మాట్లాడు. ఛ! కిందికి దిగొద్దని కర్ణ మరీ చెప్పి వెళ్ళారు. ఏం చెయ్యాలి? తనకేమైనా అయితే? ఏయ్, ఒళ్ళు ఎలా ఉందిరా? మా దారికి ఎవడైనా అడ్డొచ్చి స్టాప్ అన్నాడంటే వాడి లైఫ్కే ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, అర్థమైందా? థ్యాంక్ యూ, చాలా నీట్గా అర్థమైంది. కానీ మీరిక్కడ చేస్తున్నది చట్ట ప్రకారం తప్పు. అంతెందుకు, నైతికంగా కూడా తప్పే. అడవిలో తన పాటికి తను తిరుగుతున్న జింకని చంపడానికి మీరెవరు? ఓహోహోహో, ఇది మామూలు పొగరు కాదు తమ్మి, నైతిక పొగరు. ఏయ్, నన్ను అడగడానికి నువ్వెవర్రా? అన్ని జీవులు ఒక్కటే, అందరికీ భూమి మీద బ్రతికే అధికారం ఉందని నమ్ముతున్నాను. ఓహో, ఏంట్రా అలా నిలబడి చూస్తున్నారు? చప్పట్లు కొట్టండి. అన్ని జీవులు ఒకటే కదా, ఆ జింక బదులు నువ్వే పోతే భయంగా ఉందా? అవును, ఒక్క క్షణం దూకుడుగా నిర్ణయం తీసుకుని జీవితాంతం ఊచలు పెట్టడానికి రెడీ అయ్యారు కదా. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంటుంది, వాళ్ళని తలుచుకుంటే భయంగా ఉంది. రేయ్, డిపార్ట్మెంట్ బండి రా, పారిపోదాం. ఏయ్, ఎక్కడికి పోతున్నారా? రేయ్, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారా, పారిపో.